ఆ దివ్యత్వంలో కదలిక కలిగినప్పుడు అది ఉన్నట్లు అనుభూతి చెందుతాం. ఆ కదలిక ఎందువల్ల కలిగింది? ఆ కదలిక నీలోని దివ్యత్వం వ్యక్తమైనప్పుడు జరుగుతుంది. ఆ అనుభూతి నన్ను కదిలించింది. ఆ సంగీతం మనసును కదిలించేదిగా ఉంది. ఆయన దయనీయ స్థితి నన్ను కదిలించింది. ఆయనకు నాపై ఉన్న ప్రేమ నన్ను కుదిపేసింది. నేను చెలించిపోయాను అని ఇలా కదిలించింది అనే పదాన్ని వాడతారు. ఇందులో కదల్చబడింది ఏమిటి? అది హృదయంలోని దివ్యత్వం యొక్క కదలిక మాత్రమే. క్షణకాలం కార్యరూపంలోకి వచ్చింది. అది మన బాబూజీ గారు చెప్పిన క్షోభ్ లాంటిదే. ఆ క్షోభ్ నీలో జరిగిన క్షణంలో నీలోని దివ్యత్వం మేల్కొంటుంది. ప్రేమభావం పొంగి పొర్లుతుంది. అందువల్ల నీవు ప్రేమమూర్తివి అవ్వాలంటే నీలోని భగవత్తత్వాన్ని ఉత్తేజపరచగలగాలి. అలా చెయ్యాలంటే నీలోని దివ్యత్వాన్ని నువ్వు గ్రహింపగలగాలి.